ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి. ఈ వీడియో రికార్డ్ చేయడానికి కొన్ని గంటల ముందు, వీడియో లేట్గా రావచ్చు కానీ కొన్ని గంటల ముందు ఒక ర్యాండమ్ గా స్క్రోల్ చేస్తుంటే ఒక షార్ట్ వీడియో చూసాను. మన ఇండియా ఆర్థిక వ్యవస్థ గురించి అన్వేషి మాట్లాడుతున్నాడు. సరే అని చూస్తున్నాడు ఈ లోపల మన తెలుగు హీరో గురించి చాలా దరిద్రంగా మాట్లాడాడు. నాకు అసలు నా నోటితో ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు, అంత దరిద్రంగా తెలుగు హీరోస్ గురించి మాట్లాడాడు. సరే ఏంట్రా ఇలా తిడుతున్నాడు, అసలు ఏంటి గొడవ, ఏంటి మ్యాటర్ ఏంటి అని చెప్పి ఫుల్ వీడియో మొత్తం చూసాను క్లారిటీగా, అసలు ఏమన్నాడు, ఏం పాయింట్స్ అని చెప్పి నేను ఒకటి రియలైజ్ అయ్యాను. మీకు ఎలా చెప్పాలంటే సింపుల్ గా ఒక చిన్న పెట్టగా చెప్తాను, మీకు స్టోరీ మొత్తం సింక్ అవుతుంది. దీనికి ఒక వ్యక్తి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగాడు. రూట్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఆ టైంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ దారిలో వెళ్ళకు, ఈ దారిలో వెళ్తే ఎన్ని కోసం తీసిన కొంతలు ఉన్నాయి, దాంట్లో పడే ప్రమాదం ఉంది అని చెప్పి అన్నాడు. చెప్పేసి మనోడు వెళ్ళిపోయినా కానీ మనోడు అక్కడ నుంచి ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నాడు అందుకే, ఈ చెప్పిన వ్యక్తికి ఇతనికి గతంలో చిన్న గొడవ అయితే మనోడు అనుకుంటున్నాడు అనమాట, వీడికి మనకి గొడవ అయింది కదా, అది మనసులో పెట్టుకుని మన రాంగ్ వేలో పుష్ చేస్తున్నాడు, మనల్ని ప్రాబ్లమ్స్ లో పడేయాలని చూస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. సరైన అతను చెప్పిన రూట్ కాకుండా మనోడు అనుకున్న రూట్ లో వెళ్ళడం మొదలెట్టాడు. అలా కొంచెం 10 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత సరిగ్గా ఈయన కోసం తీసిన గుంతలో పడ్డాడు. ఆ గుంతలో పడి హెల్ప్ అని వచ్చినా ఎవడో రాలేదు. అప్పుడు మనోడు రియలైజ్ అయ్యాడు అనమాట, మనోడు మాట వినుండాల్సిందే, అనవసరంగా వినకుండా తప్పు చేశాను, ఇప్పుడు నేనే ప్రాబ్లమ్స్ లో పడ్డాను అని చెప్పి రియలైజ్ అయ్యాడు అనమాట. సో నేను ఇందులో చెప్పేది ఏంటంటే, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. గతంలో ఎన్నైనా జరగవచ్చు, గతంలో మనుషులు ఎలాగైనా ఉండొచ్చు, ప్రజెంట్ ఎలా ఉన్నారో అది మనం ఇప్పుడు తీసుకోవాలి. సో ఈ స్టోరీలు ఏంటంటే, నాన్ గతంలో సీతమ్మవారి గురించి మాట్లాడారు, దాని గురించి వీడియో చేశాను. రీసెంట్ గా నేను ఇప్పుడు చూసిన వీడియోలో మనోడు కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. ఆ పాయింట్స్ నాకు బాగా అనిపించింది. అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే కొన్ని నిజాలు మాట్లాడినప్పుడు మనం అట్లా యాక్సెప్ట్ చేసి తీరాలి ఖచ్చితంగా. సో అలాంటి పాయింట్స్ ని కొన్ని నేను నోట్ చేసుకున్నాను. వాటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. అవి మనం ఖచ్చితంగా లైఫ్ లో ఒక్కసారైనా మనం ఆ పాయింట్స్ వినే ఉంటాం. మనం వినడం ఏంటి, మన నోటితో మనమే మాట్లాడుంటాం, ఎవరో ఒకరు చెప్పుంటాం, లేకపోతే ఎవరో ఒకరు మనకు చెప్పుంటారు, చూసుంటాం, బయట సమాజంలో జరుగుతున్నాం కూడా అవి. సో ఇప్పుడు మనోడు సమాజపరంగా మాట్లాడతాడు కానీ కొన్ని ఈ పాయింట్స్ ఎందుకు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. ఈ పాయింట్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. అందులో కొన్ని ఫేక్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డీటెయిల్ గానే మాట్లాడదాం. ఎందుకంటే నా పేరు చెప్పలేదు కదా, నా పేరు రాజా. ఇది నా 4th ఛానల్. ఫస్ట్ 3 ఛానల్స్ ఏమని అంటే దాని గురించి ఎప్పుడైనా ఫ్యూచర్లో వీడియో చేస్తాను. 4th ఛానల్లో ఫస్ట్ వీడియో అది. ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ వస్తాయనేది నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి పెట్టాను. సో డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలాంటి టాపిక్స్, ఎలాంటి వీడియోస్ వస్తాయని. అసలు అందులో ఏ ఒక్క టాపిక్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి వీడియోస్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాడు. ఇండియా ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది, పతనం అయిపోతుంది, మనుషులందరూ అల్లాడిపోతున్నారు, అసలు ఇండియా ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు, చాలా దారుణంగా ఉంది అని చెప్పి చించుకుని మాట్లాడేశాడు మనోడు. దీని గురించి నా ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మన ఇండియా ఆర్థిక వ్యవస్థ అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది కాదంటలేదు, కానీ మరీ అంత దారుణంగా మనం మరీ అడుగు తినేలాగా, మరీ రోడ్లు పట్టుకుని దేకేలాగైతే లేదు. మన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కూడా. సో దాని గురించి మనం కొంచెం ఇప్పటివరకు కూడా స్టేబుల్ గానే ఉన్నాం. చాలా స్టాటిస్టిక్స్ అండ్ రూల్స్ ప్రకారం ప్రస్తుతం మన ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కొంచెం స్టేబుల్ గానే ఉంది. మరీ అంత దరిద్రంగా దారుణంగా అయితే దిగజారిపోలేదు. ఎవరికాలు పనులు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, అందరూ బాగానే ఉన్నారు. ఎవరికి ఇబ్బంది అంటే బాగా ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏమో, నాకు అంత క్లారిటీ లేదు. కాబట్టి మరీ మనోడు వీడియోలు చెప్పినట్టు ఎవరైనా వీడియో చూసుకుంటే వీడియోలు చెప్పినట్టు మరీ అంత దరిద్రంగా దారుణంగా రోడ్ల మీదకి వెళ్ళి అడుగు తినేలాగా అయితే జనాలు ఏమంత దారుణమైన పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ ఇంకా పాకిస్తాన్ ఇట్లతో పోలిస్తే మనది 100 రెట్లు బెటర్గా ఉంది. స్టేబుల్గా ప్రజెంట్ అయితే స్టేబుల్గా ఉంది. మనోడు చెప్పినేసినంత మరీ అంత దారుణంగా అయితే లేదు, కొంచెం స్టేబుల్ గానే ఉంది మన ఇండియా ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ ఏంటంటే, మన ఇండియా ఛానల్స్ గురించి ఫేక్ న్యూస్ చెప్తున్నారని చెప్పి మాట్లాడాడు. అంటే చైనా జీడిపి కుప్పకూలిపోతుంది, చైనా జీడిపి చాలా దారుణంగా ఉందని చెప్పి చైనా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పాడు. చైనా జీడిపి అయితే అంత దారుణంగా పడిపోయే లెవెల్లో ఏం లేదు. చైనా పాపులేషన్లో ఫస్ట్ ఉన్న కంట్రీ కాబట్టి దానికి ఎప్పుడు జీడిపి అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా అది బాగానే ఉంది, స్టేబుల్గా లేదు. కానీ న్యూస్లో ఏం చెప్తున్నారంటే, చైనా చాలా దారుణంగా పడిపోతుంది, పతనం అయిపోతుంది అని చెప్పి అంటున్నారు. అంత సీన్ లేదు చైనాకి, మ్యాక్సిమం అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అందరూ చాలా మంది విజిట్ చేస్తున్నారు, చైనా జపాన్ ఇది విజిట్ చేస్తున్నారు. మనకంటే ఒక 20 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు ముందే ఉన్నారు వాళ్ళు ఆ టెక్నాలజీలో కానీ, ఆ విధానాల్లో కానీ. ఇండియన్ న్యూస్ ఛానల్స్ మనం అనడం కరెక్టే, ఎందుకంటే ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్
బాగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దాని గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఛానల్స్లో కూడా వస్తూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో కూడా ఫేక్ న్యూస్ అనేది వస్తూ ఉంటుంది. కానీ మన ఇండియాలో ఏంటంటే ఫేక్ న్యూస్ బాగా ఎక్కువగా అలవాటు పడిపోయారు జనం. వాళ్ళు చూపించే విధానం కూడా అలా ఉంటుంది. అంటే ఒక న్యూస్ ఛానల్ ఒక విషయం చెప్తుందంటే మనం కరెక్టే కదా అని నమ్ముతాం కదా. మనం ఎవరిని ట్రస్ట్ చేస్తాం? పేపర్లో వేసినా న్యూస్ ఛానల్ చూపించింది నమ్ముతాం. సరే మనం చెప్పింది నమ్ముతున్నారు కదా అని వాళ్ళకి ఇష్టం వచ్చిన టాపిక్ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఈ పాయింట్ ఒకటి నేను అగ్రీ చేస్తున్నాను. న్యూస్ ఛానల్స్ అయితే ఫేక్గా న్యూస్ని చెప్తున్నాయి, ఇది కరెక్టే. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాయి, ఫేక్గా చెప్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే చైనా అంత ఫాస్ట్గా డెవలప్ అవడానికి కంట్రీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ప్రజలు కానీ అందరూ ఒక ఫోకస్ పెట్టుకున్నారు. ఈ కాలానికి, ఈ టైంకి, లేదంటే ఈ సంవత్సరానికి మన దేశం ఎలా ఉండాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకుని దానికి ముందుకు వెళ్తున్నారు. సో అందరూ దానికి ఏకీపిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళ నుంచి పండు ముసలి దాకా అందరూ వాళ్ళు చెప్పిన దానికి ఏకీపిస్తారు. సో ఇవాళ నుంచి మీరు బయట పలానా వస్తువు కొనకండి అంటే ఆ దేశంలో ఎవరు కొనరు. వాళ్ళ నుంచి మీరు పలానా బండి కానీ పలానా కారు కానీ వాడొద్దంటే ఆ దేశంలో ఎవరు వాడరు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తే వాళ్ళ దేశం బాగుంటుందని, వాళ్ళ నాయకులు చెప్పింది చేస్తే వాళ్ళ దేశం బాగుంటుందని వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకని ఏం చేస్తారు, వాళ్ళు చెప్పింది చేస్తారు. సో మన దేశంలో అంటే అలా చేయడం చాలా వరకు కష్టం. సో ఇప్పటివరకు మోదీ గారు చెప్పిన కొన్ని పాయింట్స్ చెప్పారు, దాని గురించి కూడా వీడియోలో మాట్లాడతాను నేను. ఇప్పుడు ఎంతమంది వాటిని ఫాలో అవుతున్నారు? మాక్సిమం 99% మంది దాన్ని ఫాలో అవ్వట్లేదు. మన నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇది ఆల్రెడీ నేను అపరిచితి సినిమాలో నాకు బాగా ఇష్టమైన పాయింట్స్ కూడా ఇదే. 140 కోట్ల మంది ఉన్న మన జనాభా స్ట్రెంత్ ఏది? చిన్న చిన్న జనాభాలో ఉన్న దేశాలు 70 లక్షల, 1-2 కోట్లు ఉన్న దేశాలు బాగా అభివృద్ధిలో ఉన్నాయి, జీడిపిలో ముందున్నాయి, ట్రేడింగ్స్లో ముందున్నాయి. కానీ మన దేశానికి అంత సత్తా ఏది, ఆ దమ్ము ఏది? ఇంతమంది జనం ఉన్నామంటే మనకి ఎంత బలం ఉండాలి అని అడిగాడు మనోడు. ఈ పాయింట్కి అయితే కొంచెం పెద్ద క్వశ్చన్ ఉంటుంది, కానీ నేను షార్ట్గా కొట్టి తెచ్చా అని చెప్తాను. ఫస్ట్, టాలెంట్ ఉన్న పీపుల్ని ఎంకరేజ్ చేయరు మన ఇండియాలో. టాలెంట్ ఉన్న పీపుల్ని ఎంకరేజ్ చేయరు. చదువుకున్నోడికి వాల్యూ లేదు, చదువుకి వాల్యూ లేదు. చట్టం డబ్బు ఉన్నోడికి, రాజకీయాల్లో పలుకుబడి ఉన్నోడికి అయితే ఒకలా ఉంటుంది చట్టం. చదువుకోలేనోడికి, పేదోడికి ఒకలాగా ఉంటుంది చట్టం. సో 2 చట్టాలు నడుస్తున్నాయి ఇక్కడ, ఒక చట్టం లేదు. బయట దేశాల్లో ఎక్కడైనా సరే అటు తప్పు చేసినోడు, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, డబ్బు ఉన్నోడైనా, ఎవడైనా సరే, ఇండస్ట్రియలిస్ట్ అయినా ఎవడైనా సరే చట్టం అనేది ఒకలాగే వర్తిస్తుంది. సో ఇక్కడ అలా వర్తించదు. మనుషులు బట్టి, వాళ్ళ జాతులు బట్టి, వాళ్ళకున్న స్థాయిని బట్టి కూడా, కేటగిరీని బట్టి మారిపోతూ ఉంటుంది. ఎవడన్నా ఇప్పుడు ఒక డబ్బు ఉన్నోడు వెళ్ళి కారు గుద్దేశాడు అనుకో, వాడిని మర్యాదగా పోలీసులు తీసుకెళ్తారు. అదే ఎవడన్నా లేనోడు ఇదేం చేసాడు అనుకో అని ఈడ్చుకుంటా తీసుకెళ్తారు. ప్రజెంట్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్స్కి ఎంకరేజ్మెంట్ అస్సలు లేదు మన ఇండియాలో. క్రికెట్కి తప్ప మ్యాక్సిమం చాలా ఇతర యాక్టివిటీస్కి చాలా తక్కువ. కొన్ని 100 యాక్టివిటీస్ ఉన్నాయి, అటన్నిటికీ తక్కువ. అట్లన్నిటికీ ఎంకరేజ్మెంట్ తక్కువ. పేరెంట్స్ కూడా, ఈవెన్ ఇండియన్ పేరెంట్స్ కూడా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఇంతవరకే. మెయిన్ కూడా ఏంటంటే ఇంజనీరింగ్. వేరే ఎన్ని కరిక్యులేటివ్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిలో దేంట్లోనే మన వాళ్ళని పుష్ చేయరు పేరెంట్స్. మెయిన్ చదువుకోవాలి, జాబ్ రావాలి, ఇంతే తప్ప కొంతమంది ఎంతో టాలెంట్ పీపుల్ ఉన్న పేరెంట్స్ గురించి, లేదంటే ఇంట్లో ప్రెజర్ గురించి, ఇంట్లో వాళ్ళ మాట తీయలేక వాళ్ళ టాలెంట్ని అనగదొక్కేసుకుని 30,000కి, 40,000కి, 50,000కి జీతానికి, శాలరీకి వాళ్ళకి నచ్చకపోయినా జాబులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ సిస్టంలో అయితే కామెంట్ చేయండి ఒకవేళ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. స్ట్రెంగ్త్ ఏదంటే ఏది? టాలెంట్ పీపుల్ ఎంకరేజ్ చేస్తే, టాలెంట్ పీపుల్ బయటకు వస్తే మన దేశంలో ఉన్న టెక్నాలజీ పెరుగుతుంది. స్పోర్ట్స్ మ్యాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తే మన దేశంలో కూడా స్పోర్ట్స్ పెరుగుతుంది. యూత్ కూడా దానికి అట్రాక్ట్ అవుతారు, స్పోర్ట్స్ ఆడాలనుకుంటారు. చదువుకున్నోడికి వాల్యూ ఫస్ట్. చట్టం ప్రతి ఒక్కడికి ఒకలాగా ఉంటే సగం తప్పులు తగ్గితే సగం మంది రాజకీయ నాయకులు మాట్లాడతారు, నార్మల్ పీపుల్ హ్యాపీగా ఉంటారు. అంటే ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగితే మన దేశం కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఎవడన్నా తప్పు చేస్తే అడిగే దమ్ము చాలా తక్కువ ఇండియన్స్లో. ఆడు మన రాజకీయ నాయకుడే కదా, వాడు చంపేస్తారు, కొట్టేస్తారని భయం. కానీ అదే తప్పు వేరే దేశాల్లో జరిగితే అందరూ కలిసి ప్రొటెక్ట్ చేస్తారు. అమెరికాలో రీసెంట్గా వచ్చిన ఎఫ్స్టైన్ ఫైల్స్ గురించి ప్రొటెస్టులు చేశారు, ఎంత రచ్చ చేశారో మీ అందరికీ తెలుసు. మన దేశ జనాభా వచ్చేసి ఇంకో దీంట్లో రాసుకున్నాను నేను, ఇందులో మీకు కనబడుతుందో తెలియదు కానీ ఇందులో రాసుకున్నాను నేను. మన దేశ జనాభా వచ్చేసి 142.5 కోట్లు. మన ఇండియా జనాభా వచ్చేసి, చైనా జనాభా వచ్చేసి 141.29 లక్షలు. అంటే మన మీద ఇంకా 1 కోటి జనాభా తక్కువే, కానీ
టెక్నాలజీ వీటిలో మాత్రం ముందుంది. ఎందుకంటే అక్కడ టాలెంటెడ్ పీపుల్ ఎంకరేజ్ చేస్తారు, చదువుకు వాల్యూ ఉంది, పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలని చెప్తారు, రాజకీయ నాయకులు క్రమశిక్షణలో ఉంటారు, రాజకీయ నాయకులు క్రమశిక్షణలో ఉంటారు, ప్రజల్ని క్రమశిక్షణలో ఉంచుతారు. వాళ్ళు ఫస్ట్ నుంచి దీన్ని మెల్లమెల్లగా వాళ్ళ మీద దీనికి అలవాటు చేసుకుంటూ వచ్చారు, వాళ్ళు అలవాటు పడ్డారు, ఇప్పుడు అలాగే బతుకుతున్నారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కొంచెం పెద్దగా వచ్చి ఉంటుంది. సరే, నరేంద్ర మోదీ పాయింట్స్ కరెక్ట్. ఇప్పుడు నరేంద్ర మోదీ పాయింట్స్ గురించి కూడా చెప్పాడు. నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే, ఒక మంచి చెప్పింది ఎవరైనా సరే, అదే ఫస్ట్ నేను చెప్పాను కదా స్టోరీ లాగా, ఒక మంచి చెప్పింది ఏ వ్యక్తి అయినా సరే, అది కనుక మంచి అయితే, అది కనుక కరెక్ట్ అయితే ఖచ్చితంగా మనందరం ఫాలో అవ్వాలి. సో మోదీ చెప్పింది ఆ పార్టీ విత్త, ఈ పార్టీ విత్త, వేరే పార్టీ విత్త అని పక్కన పెడితే, చెప్పింది ఎవరి కోసం? మన మంచి కోసమే. బంగారం కొనకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఆయిల్ తగ్గించండి, పెట్రోల్ తగ్గించండి, పెట్రోల్ వాడకం కొంచెం తగ్గించండి, ఇవన్నీ ఎలాంటివి చెప్పారు. కాబట్టి ఇవన్నీ మనం చేయలేకపోవచ్చు, కానీ ఇందులో ఒక 4 కానీ 5 కానీ చేస్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటాం. సో ఇదంతా మన మంచిగా కాబట్టి ఖచ్చితంగా మనం విని తీరాలి. చెప్పారు కానీ ఎవరో దాన్ని సరిగ్గా పాటించట్లేదు. పాటిస్తే ఖచ్చితంగా మన దేశం కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుంది. ఆలోచించండి మీరు కూడా. తర్వాత హీరోస్ ఈ పాయింట్స్ మీద రియాక్ట్ అవ్వలేదని మాట్లాడే అన్వేష్. అంటే మోదీ గారు చెప్పిన పాయింట్స్ని హీరోస్ ప్రమోట్ చేయట్లేదు. అదే డ్రింకులకి, విషపూరిత చిప్స్ లాంటివి, ఐస్ క్రీమ్ లాంటివి, పాలు, ఇలాంటి డ్రింక్స్ లాంటివి వీటికి కోట్లు తీసుకుని ప్రమోషన్లో వీడియోలు చేస్తున్నారు, యాడ్లు చేస్తున్నారు. కానీ ఇలా మన దేశం బాగుపడే పాయింట్స్ మీద, ఇలా మన దేశం ముందుకెళ్లే పాయింట్స్ మీద ఎందుకని ఎవరో ప్రమోట్ చేయట్లేదు. ప్రతి ఒక్క హీరో బాధ్యతగా ఉండాలి, మన హీరోలకి బాధ్యత లేదు, చేతకాని వాళ్ళు అని మాట్లాడాడు. 100 కోట్లు తీసుకుంటున్నారు, దీన్ని ఫ్రీగా ప్రమోట్ చేయొచ్చు కదా. ఒక్కో హీరో కనీసం ఒక వీడియో పెట్టినా దీని గురించి ఎంతో కొంత అవేర్నెస్ వస్తుంది కదా అని చెప్తున్నారు. దీని మీద నా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు హీరోలు ప్రమోట్ చేస్తున్నారు కరెక్టే. ఏమని ఇప్పుడు నువ్వే అన్నా డ్రింకులకి అట్లకి ప్రమోట్ చేస్తున్నారని, ఇప్పుడు వీళ్ళే వచ్చి బంగారం గురించి యాడ్ చేసిన హీరోస్ ఉన్నారు, ప్రొడక్ట్స్ గురించి యాడ్ చేసిన హీరోస్ ఉన్నారు, ఆయిల్స్ గురించి అంటే నూనె అలాంటి గురించి కూడా యాడ్ చేసిన హీరోస్ ఉన్నారు. సో వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు వీటిని కొనొద్దు అని చెప్తే రేపు పొద్దున్న ఎలాగా ఇబ్బంది కదా. మీరే అంటున్నారు కొనొద్దు అంటున్నారు, ఎలాగా అని చెప్పి జనాలు క్వశ్చన్ చేయొచ్చు, లేదంటే వాళ్ళకి బ్రాండ్స్ ఆగిపోవచ్చు, యాడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ ఆగిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కాబట్టి దాని గురించి వాళ్ళు మాట్లాడలేదేమో అని నా ఫీలింగ్. అది నిజంగానే ప్రమోట్ చేసి ఉంటే బాగుండేది, ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారి, మిగతా హీరోలు ఎవరికైనా సరే 100లో 1000లో కాదు, లక్షల్లోనే ఫ్యాన్స్ ఉంటారు. అందులో కనీసం ఒక 10,000 మంది అయినా ఇవి చెప్పినవి చేసే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి వాళ్ళు కూడా వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేస్తే ఖచ్చితంగా సిస్టమ్ అనేది ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే వైరల్ అయ్యే వీడియోకి కనీసం ఒక 10 లక్షల మందికి వైరల్ అయింది అనుకో, అందులో ఒక 10,000 మంది అయినా, ఒక 2,000 మంది అయినా ఆలోచిస్తారు కదా, అవును ఇలా చేస్తే మనకే మంచిది అని చెప్పి. చేసి ఉంటే బాగుండేది. ఇదైతే నేను అగ్రీ చేస్తాను, చేసి ఉంటే బాగుండేది. కానీ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చెప్పాను కదా, ఎలా ఉండొచ్చు ఒకవేళ. అది నా ఐడియాలజీ ప్రకారం మాత్రమే. హీరోస్ గురించి అయితే మాట్లాడిన మాటలు ఇవి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది అన్వేష్ గురించి. తన గురించి తనే అనుకున్నాడు. జనాలకు మంచి చెప్పడానికి వస్తే నా మీద కేసులు వేస్తున్నారు, దేశద్రోహి అని చెప్తున్నారు అంటున్నారు. చెప్పే విధానం కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా సరే. చాలా పాత సామెత అండ్ చాలాసార్లు వాడే సామెత ప్రతి ఒక్కరు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్తారు. నీ నోరు ఎక్కడ మంచిది? నీ ఐడియాలజీ మంచిది కావచ్చు, కానీ నీ నోరు మంచిది కాదు కదా. ఆ చెప్పే విధానం మంచిది కాదు. తిడతావు, బూతులు వాడతావు, లేదంటే వేరే ఏదో అంటావు. అంతెందుకు రీసెంట్గా హీరోల గురించి కూడా వీడియో చేసావు. లాంగ్ వీడియోలో అది లేదు, షార్ట్ వీడియోలో నువ్వు ఏమని తిట్టావు? ఒకసారి షార్ట్ వీడియో నువ్వు ఏదో ఫ్లోలో పెట్టేసి ఉంటే ఒకవేళ చూసుకో, షార్ట్ వీడియో ఏమని పెట్టావు. అదనమాట. చెప్పే విధానం కరెక్ట్గా ఉండాలి, వినేవాడు కూడా కరెక్ట్గా ఉంటాడు. అప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు బూతులు వాడుతూ, అబ్యూస్ చేస్తూ, ఇష్టం వచ్చి సరంగా మాట్లాడితే అది రాంగ్ వేలోనే వెళ్తుంది. నువ్వు చెప్పే మంచి విషయమైనా అది రాంగ్ వేలోనే కనెక్ట్ అవుతుంది, రాంగ్ వేలోనే వెళ్తుంది. సో మనం చెప్పే విధానం మంచిగా ఉండాలి. చాలామంది నిజంగా పూరి జగన్నాథ్ గారు అన్నట్టు మన దేశంలో దెబ్బతిన్నంత మనోభావాలు ఎవరికి దెబ్బతినవు. సో మనం ఏంటంటే మన వీడియో మంచి మాటలు వెళ్ళాలన్నా ఎక్కించాలన్నా సరే కొన్నిసార్లు మనం ఒక డౌన్ తగ్గాలి. నువ్వు ఇష్టసరంగా మాట్లాడుతూ ఉంటే మన మీద కేసులు పెట్టకుండా, ఆన్లైన్లో తిడుతుంటే, వాడమ్మని వీడమ్మని తిడతా ఉంటే కేసులు పెట్టకుండా ఇలా అనుకున్నా మరి ఏం చేస్తారు? నువ్వు చెప్పేది రైట్ అవ్వచ్చు, కానీ చెప్పే విధానం రాంగు. అందుకే నువ్వు దెబ్బలు తింటున్నావు. నువ్వే ఒప్పుకున్న విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను. చెప్పేది ఏదో సరిగ్గా చెప్పడానికి ట్రై చేయి. అది ఇంతకు మించి దీని గురించి ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ లేదు ఇండియాలో అని చెప్పి మాట్లాడు. దాని గురించి ఆల్రెడీ నేను ముందే మాట్లాడాను. సో అది కూడా కరెక్టే. చదువుకున్న వాళ్ళకి అయితే సరిగ్గా రెస్పెక్ట్ లేదు, వాళ్ళకి సరైన వాల్యూ లేదు, అండ్ సరైన దాన్ని ఏమంటారు విలువ లేదు. తర్వాత ఇండియన్ ప్రోడక్ట్స్ వాడండి అని చెప్తున్నాం. ఇది మాత్రం 100% ట్రూత్. మనం
ఇండియన్ ప్రోడక్ట్స్ మన దేశంలో వాడే సగం ప్రోడక్ట్స్లో 80% కూడా 90% ప్రోడక్ట్స్ బయట దేశాల నుంచి వస్తున్నాయి. ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, వేరే ఇతర ఏదైనా సరే, ఆయిల్స్ కానీ ఏదైనా సరే వేరే కంట్రీ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. ఇది 100% కరెక్ట్. మన దేశంలో కొన్ని ఆయిల్స్ మిగతా వదిలేసినా కూడా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, కార్స్ కానీ వేరే అయినా సరే మన ఇండియాకి సంబంధించిన వాడితే మన దేశ జీడిపి చాలా పెరుగుద్ది. కాబట్టి నిజంగానే మన దేశ ప్రోడక్ట్స్ మనం ఎంకరేజ్ చేయాలి. చేయాలంటే ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే కొంచెం క్వాలిటీ తక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు మైక్రోమాక్స్ అన్నీ మన దేశం మొబైలే, కానీ బయట కంట్రీకి వచ్చే మొబైల్స్కి వీటికి కొంచెం తేడా ఉంటుంది. సో దాని గురించి వాళ్ళు బయట దేశం ప్రోడక్ట్స్ వాడడానికి ఇష్టపడుతున్నారు. సో మన దేశంలో కూడా క్వాలిటీ ఫోన్స్ కానీ, క్వాలిటీ ల్యాప్టాప్స్ కానీ, క్వాలిటీవి కనుక తయారు చేస్తే ఖచ్చితంగా మన దేశంలో ఉన్న వాళ్ళు మన దేశంలో వాడతారు. ఫస్ట్ నుంచి మనం బయట దేశాలకి అలవాటు పడిపోయాం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మన దేశం ప్రోడక్ట్ యూజ్ చేస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మన దేశంలోకి వచ్చి కంపెనీలు పెడతారు, ఉద్యోగాలు వస్తాయి, మన రూపాయికి కూడా వాల్యూ పెరుగుతుంది. కాబట్టి నిజంగానే మనోడు అనడానికి కాదు, కానీ మన దేశం ప్రోడక్ట్స్ మనం చాలా తక్కువ సంఖ్యలో యూజ్ చేస్తున్నాం, బయట దేశం ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. కొంచెం మన దేశం బాగుండాలంటే మన దేశం ప్రోడక్ట్లు వాడడానికి ట్రై చేయండి. ఇవి నాన్ వెజ్ వీడియోస్లో అయితే రేస్ చేసిన పాయింట్, నేను మాట్లాడుకున్న పాయింట్స్. వీటి గురించి ఏమనిపించింది, నేను చెప్పిన ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ముందు వస్తూ ఉంటాయి. నేను మీ రాజా. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.